మా వారు ఎప్పుడైనా కొరమేను చేపలు తీసుకొస్తే మాత్రం అందులో ఖచ్చితంగా కొన్ని ముక్కలు ఇగురు పెట్టాల్సిందే. కొరమేను ఇగురు మా వారికే కాదు మా నాన్నకి కూడా చాలా ఇష్టం. అమ్మ కూడా ఎప్పుడైనా కొరమేను తీసుకొస్తే అందులో సగం ముక్కలు నాన్నకి ఇగురు పెడుతుంది. చేప ముక్కలను ముందుగా ఉప్పు, పసుపు వేసి నీట్‌గా కడిగి పెట్టుకున్నాను. దాంట్లోనే మళ్ళీ కొద్దిగా పసుపు, ఉప్పు అలాగే రుచికి సరిపడా కారం వేశాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఒక్క స్పూన్ ఆయిల్ వేసి మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ కూర మనం వెంటనే వండేసుకోవచ్చు. ఉప్పు, కారం కలిపిన తర్వాత ఇంకా ఉల్లిపాయ ముక్కలు ఆయిల్‌లో వేయించుకున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి అవి వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత దాంట్లోనే 2 టమాటాలను మిక్సీ పట్టి పేస్ట్ చేసి వేసుకున్నాను. ఇగురు కదా టమాటా పేస్ట్ వేసుకుంటే రుచి బావుంటుంది. టమాటా పేస్ట్ వేగి ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాలు ఉడికించాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకున్నాను నేను చేప ముక్కలు కలిపిన గిన్నెలో. మీడియం ఫ్లేమ్‌లో కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కొత్తిమీర, గరం మసాలా వేసుకొని